జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. శవం మీద బంగారు కమ్మలను హాస్పిటల్ సిబ్బంది మాయం చేశారని ఆందోళన చేశారు బాధితులు. వెంటనే బంగారు కమ్మలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన వృద్ధురాలిని గవర్నమెంట్ హాస్పిటల్లోని క్రిటికల్ కేర్లో నిన్న చేర్పించారు బంధువులు. చికిత్స పొందుతూ ఇవాళ ఆమె చనిపోయింది. డెడ్ బాడీని ఇంటికి తీసుకువెళ్లారు బంధువులు. అయితే వృద్ధురాలి చెవులకు కమ్మలు లేవని చెప్పారు. దీంతో హాస్పిటల్కు వెళ్లి సిబ్బందిని నిలదీశారు బంధువులు. కమ్మలు ఇవ్వాలంటూ క్రిటికల్ కేర్ యూనిట్లో ఆందోళన చేశారు. మా వాళ్ళు వచ్చి లేపారు చనిపోయిందని లేపే వరకు అతను అలా పని చేసేట ఆయన ఏం చేసిండే పైపు లైఫ్ లేదు చూసేవరకు మా మరదలు పోయే వరకు అమ్మను ఇటు రాకు అని అన్నాడట. రాకు అని అన్నాకనే మళ్ళీ నేను పోయే వరకు అన్న ఇక మరి ఇవి తీసుకుంది దీన్ని తీసుకుపోదాం అట్లా అన్నారు. బంగారం మీ గుండ్లు ఉన్నాయా లేదా చూసుకో అన్నాడు. ఓన్లీ గుండ్లే బంగారం ఉన్నదా లేదా చూసుకోవాడినేమో అంత చూస్తుంటాం మనం. గుండ్లు ఉన్నాయా లేదా చూసుకో వరకు గుండ్లు నాకు ఎదురుగానే పడుతున్నాయి. అయితే నేను తలకాయ దిక్కుండి మొత్తం ఇట్లా బట్టి మొత్తం ఇద్దరికి గుంజినాము. నేను కాళ్ళ దిక్కున్నాయి తలకాయ దిక్కున్నాడు. అయితే పట్టుకొని వచ్చి దాన్ని వేసుకొని తీసుకొచ్చి అంబులెన్స్లో కూడా ఆయన అంబులెన్స్ దిక్కున్నాడు. లోపలికి ఎక్కిండు. నేను బయట నాడిపోయి దించినాక ఆమెకు దేవుడు వస్తుంది. ఎందుకంటే కూర్చుండాలి శవం పండ పెడితే గట్టిగా అవుతుందని ఆ గడ్డ కొరి కూర్చుని పెడతాన వరకు ఈ చెవు మీదకి వెళ్ళి చెద్దరు తప్పిపోయినాక అయ్యో బావ కమ్మలు ఏమైనా తీసారు అన్నాకనే ఆ శవాన్ని విడిచిపెట్టి నా పొద్దున 5:30కు నాకు ఫోన్ చేశారు. ఐసీయూకి వెళ్ళే బాడీ ఉంది ఇట్లా ప్యాక్ చేయాలి అని అంటే గిట్ట అప్పటికి పేషెంట్ కేర్ అయినా కొద్దిగా ఇంపార్టెంట్ పని ఉండి ఇంటికి వెళ్ళి నేనేం చేసినా పోయినా స్ట్రెచర్ పట్టుకొని పోయినాము. అదేంటిది నోట్లో ఈటీ ట్యూబ్ ఉంది. ఈటీ ట్యూబ్ క్యాన్ల ఇదేంటి క్యాథెటర్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీయాలి. తీసేటప్పుడు ఆమె మీద గోల్డ్ కూడా ఉన్నది. అన్న ఒకళ్ళు ఇటు రండి మీరు గోల్డ్ ఉన్నది చూడురా అని చెప్పినా కానీ ఇప్పుడు ఆయన ఏమంటుండు గుండ్లు ఉన్నాయి చూసుకున్నారు అంటుండు. కానీ నేను చెప్పింది మాత్రం గోల్డ్ ఉన్నది అన్న ఒకళ్ళు ఇక్కడ ఉండుర్రి నేను ఇవన్నీ తీసేదాకా అని చెప్పేదాకా ఆయన ఉన్నాడు. ఎంబట ఉన్నాక నేను అన్నీ తీసి చెద్దరు పరిచి ఆయన నేను ఇద్దరం కలిసి చెద్దరుతో స్ట్రెచర్ మీదకి తీసుకున్నాము. ఆయననే మళ్ళీ స్ట్రెచర్ పట్టుకొని ఆయననే నిద్రం పట్టుకొని స్ట్రెచర్ మీదకి వచ్చి ఇక్కడ అంబులెన్స్లో ఎక్కించినాము. అంతా అయిపోయింది. నేను ఇంటికేనండి నాకు ఇప్పుడు ఫోన్ చేసి ఇట్లా గోల్డ్ పోయింది ఇక్కడికి హాస్పిటల్కి రా అని అంటే సరే నేను వచ్చిన నాకేం తప్పు చేయలేదు నాకేం భయం లేదు. ఇప్పుడు నేను ఆయనతో కూడా అంటున్నా స్టేషన్ పోదామంటే స్టేషన్ కూడా వస్తా మీకు ఏం సహకరించమంటే సహకరించుతా.